ఈ లోకంలో, ఈ లోక పోరాటంలో, ఈ లోక ప్రయాణంలో పరలోకానికి చేరేంత వరకు నీకు నాకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం తెరిచి ప్రతి దినము చదివినట్లయితే నీకు కావలసిన శాంతి, సమాధానం, సంతోషం, నీకు కావలసిన ధైర్యం, దేవుని వాగ్దానం, దేవుని చిత్తం, నీకు కావలసినటువంటి గైడెన్స్, కావలసినటువంటి నడిపింపు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావలసినటువంటి ఆత్మీయత సమస్తము దేవుడు బైబిల్లో దాచిపెట్టాడు. నీకు జ్ఞానం కావాలా? బైబిల్లో దేవుడు దాచిపెట్టాడు. వ్యాపారం చేయడానికి నీకు వివేకం కావాలా? బైబిల్లోనే దేవుడు ఆ వివేకాన్ని దాచిపెట్టాడు. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసినటువంటి ఆత్మీయత కావాలా? అది కూడా బైబిల్లోనే దేవుడు దాచిపెట్టాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే కొరతగా ఉందో, వెలితిగా ఉందో, ఆ కొరతను, వెలితిని పూర్తి చేయడానికి కావలసినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు బైబిల్లో దాచిపెట్టాడు. మనమేమో పిచ్చోళ్ళలాగా ఈ బైబిల్ని పక్కన పెట్టేసి చెదారాన్ని చూసుకుంటూ కూర్చుంటున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగాన్ని అనుభవించడానికి సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం.